పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. కాంగ్రెస్లో ఒక ప్రచారం చేస్తున్నారు, అంటే నెక్స్ట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేస్తాయి, పొత్తుంటుంది అని. ఒక్కటే నాకున్న ఐడియా కూడా బీఆర్ఎస్కు నాయకత్వం ఉన్నదండి. బీఆర్ఎస్కు మాకు ఏ మాట ఆ మాట మాట్లాడుకోవాలి, నాయకత్వం ఉన్నది. అవును, కానీ ఓటర్ లేడు. పోతే వీళ్ళు ఏంది ఇప్పుడు వాళ్ళు ఎక్కడ సభలు పెట్టినా యువకులు, యువతరం లేదు. ఓకే, మిడిలిస్టే ఉన్నారు, మిడిల్లే ఉన్నారు వాళ్ళకు. ఎందుకంటే ఆనాడు యువకులుగా ఉద్యమంతో పనిచేసిన వాళ్ళు నా ఏజ్ గ్రూప్ అయిందండి. నాకంటే చిన్నోళ్ళు ఉన్నారు, 70 దాటిండ్రు, లేకపోతే 40 దాటిండ్రు. ఓని పెళ్ళని చచ్చిపోయింది, ఓనికి పక్షవాతం వచ్చింది, ఒకనికి బిడ్డ పెళ్ళి కాలేదు, ఇంకోని బిడ్డ పెళ్ళి అయితే ఇడిచిపెట్టిండు. నానా రకాల బాధలలో ఉన్నారండి. కానీ సెకండ్ లీడర్ వాళ్ళకు ఉన్నాడు. ఆ సెకండ్ లీడర్ ఎప్పుడైనా లీడరు ఒడ్డుపోతాడు, దరిగట్టుకున్నదాన్ని పట్టుకుంటాడు. కాబట్టి లీడరు దరిగట్టుకున్నదాన్ని పట్టుకుంటారు. నాకు తెలిసి అయితే అన్అఫీషియల్గానైనా అఫీషియల్గానైనా హరీష్ ఉండడండి ఈ పార్టీలో. ఏందండి మీరు ఇట్లా చెప్తారు? చెప్తాను, నేను గ్యారంటీ చెప్తాను. హరీష్ బీజేపీకి టచ్లు ఉన్నాడు. ఆయన వైపు నేను సచ్చే వరకు బీఆర్ఎస్ అంటే మా మామ రాజకీయ నాయకులు అట్లే అంటారు. అంతేనా? మీరు ఒక బీజేపీ నాయకుడిగా ఉండి రాజకీయ నాయకులు అట్లే అంటారు. చివరి దానిక మాట్లాడేది ఒక మాట మాట్లాడతాడు. జార్జ్ ఫెర్నాండెజ్ అవిశ్వాసానికి వ్యతిరేకంగా మాట్లాడాడు. ఇప్పుడు హరీష్ రావు గారికి జార్జ్ ఫెర్నాండెజ్ ఆనాడు అవిశ్వాసానికి వ్యతిరేకంగా మాట్లాడి తెల్లారి అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేసిండు. ఇప్పుడు నాయకుడు హరీష్ కావాలి వాళ్ళకు. కేటీఆర్ ఇవ్వాలండి. ఇది రాజ్యమా? ఇదేమన్నా రాజకుటుంబమా? ప్రజాస్వామ్యమా? రాజకుటుంబమా? అసలు టీఆర్ఎస్ నీదా? టీఆర్ఎస్ ఉద్యమకారులది. డప్పు కొట్టినోడు, డోలు కొట్టినోడు, దెబ్బలు పడ్డోడు, పాట పాడినోడు, జెండా కట్టినోడు, వీళ్ళందరూ కలితే కదా ఉద్యమకారులు. ఇప్పుడు బడిపంతులు సబ్బండ జాతులు అందరు కలిస్తే నీకు టీఆర్ఎస్ అది. అందుకనే అది ఆయన తెలివిగా ఇక టీఆర్ఎస్ని దీన్ని ఖతం చేయాలి, బొందబెట్టాలని దాన్ని బీఆర్ఎస్ చేస్తే బీఆర్ఎస్ ఆయనను బొందబెట్టింది. బీఆర్ఎస్ అనేది ఆయన పొందబెట్టింది. ఇప్పుడు మీరు చెప్పిన స్టేట్మెంట్ ఇప్పుడు చాలా మంది రూమర్లు ఉన్నది, మీరు మళ్ళీ ఆన్ రికార్డ్ చెప్తున్నారు. నేను ఆన్ రికార్డ్ చెప్తానా, రేపు రాబోయే రిజల్ట్ గిట్లే ఉంటుంది. రాబోయే రోజులల్లో ఇది మీరు చూస్తారు కళ్ళారా. ఎందుకు ఏం అవసరం హరీష్ రావు గారికి బీజేపీతో టచ్లో ఉండాల్సిన అవసరం లేకపోతే ఆయన రాజకీయ జీవితాన్ని అయితే క్లోజ్ చేసుకోడు కదా. టీఆర్ఎస్ కానీ అది బీఆర్ఎస్ కానీ అది క్లోజే. ఇప్పుడు ఎగ్జాంపుల్, అరే నీకు నీ బిడ్డే కాంతలేదు నీ పార్టీని, నిన్నెవడు చూస్తురా? నీ బిడ్డే ఇటలేదు నీకు, ఇంకెవరు చూస్తారు? కరెక్టే. కానీ ఇప్పుడు నేను ఒకటి అండి, ఇప్పుడు ఆయన సీఎం అవుతాడా బీజేపీలోకి వస్తే హరీష్ రావు గారు? కారు. మరి ఎందుకు వస్తాడు? ఆయన లీడర్షిప్ను కాపాడుకోవాలి, ఆయన లీడర్గా ఎమర్జెన్సీ కాపాడు. ఆయన ఇక్కడ ప్రముఖ లీడరు, ఆయన ప్రముఖ లీడరే, కానీ ఓడిపోయే లీడర్ అవుతాడు. ఓడిపోతాడా? సిద్దిపేటలో ఓడిపోతాడు. ఏందండి ఓటమి? సిద్దిపేటలో ఓడిపోతాడు. కేసీఆర్ ఓడిపోతాడు అనుకున్నారా అండి? కామారెడ్డిలో ఓడిపోయింది. సిద్దిపేట ఇప్పుడు ఎప్పుడైనా కేసీఆర్ ఓటమిని ఎరుగుతాడు, ఓటమి వస్తుంది అని. హరీష్ రావు గారి మీద గెలిచే మగాడు ఏ పార్టీలో ఉన్నాడు అంటారు మీరు? సిద్దిపేటలో బీజేపీలో ఉంటాడు. ఎవరండి బీజేపీ? మళ్ళీ బీజేపీలో ఉంటాడు. ఒక పోరాడికి వెళ్తాడండి, ఒక పొలగాడికి వెళ్తాడు. అంటే కామరాజ్ నాడర్ను 20 ఆనాడు ఓటు వచ్చిన పిల్లగాడు గెలిపించండి, ఎంపీ అయ్యిండు కామరాజ్ నాడర్. అవునులే, ఆయన పెద్ద కాంగ్రెస్ లో స్టాల్వార్డ్. అవును. ఎందుకంటే రోజు అట్లే ఉంటుందండి. కాదండి, ఇప్పుడు ఇక్కడ చూడండి, తగిన నిర్ణయాలు తగిన సమయంలో తీసుకోనోడు ఎవడైనా కరెక్ట్. ఇప్పుడు అంటే బీజేపీ వ్యక్తి, ఒక సాధారణ బీజేపీ వ్యక్తి చేతిలో ఓడిపోయిన హరీష్ రావు మళ్ళీ బీజేపీలో చేరుతాడంటారా? నేనేమంటానంటే ఒకవేళ ఆయన చేరడా ఆయన ఇష్టం. చేరకుండా ఆయన రాజకీయ జీవితం క్లోజ్. చేరితే ఒక ఎలుగు ఉంటుంది, లేకపోతే క్లోజ్. నెక్స్ట్ భారత రాజకీయాలలో రాబోయే శకం తెలంగాణలో బీజేపీ శకం అండి. ఇవాళ అన్ని ఎన్నికల ప్రచారం జరిగిన తర్వాత ప్రధానమంత్రి గారు వచ్చిండ్రు, రాజ్నాథ్ సింగ్ గారు వచ్చిపోయినారు. ఇవాళ ఆల్ ఇండియా అధ్యక్షుడు
ఇవాళ హైదరాబాద్లో 2 రోజులు మకాం ఎత్తాడు, వరంగల్లో ఒక రోజు ఉంటాడు. అంటే ఇప్పటి నుంచి ఎన్నికలు అయ్యే వరకు ప్రతి ఒక గొప్ప నాయకుడు కానీ ప్రతి కేంద్ర కేబినెట్ మంత్రి కానీ వస్తారు. కేంద్ర కేబినెట్ షెఫ్లింగ్లో కూడా సరి అయిన స్థానం తెలంగాణ వాటా పెరుగుతుంది. కాదు రజయ్ గారు, నాకు ఒక డౌట్ వస్తుంది. ఇప్పుడు కవిత గారేమో, కల్వకుంట్ల కవిత గారేమో హరీష్ రావు, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకరే టచ్లో ఉన్నారు, ఫ్లైట్లో కలుసుకొని అన్నీ మాట్లాడుకుంటారు అని ఆమె అంటది. మీరేమో ఆయన బీజేపీకి టచ్లో ఉన్నాడు. ఒకటేనండి, ఎవ్వరు బీజేపీ టచ్లోకి పోకపోతే వాళ్ళ రాజకీయ జీవితం క్లోజ్. కవిత దేని లెక్క అండి? కవిత కేసీఆర్ కూతురు కాబట్టి మాట్లాడుకుంటాను మనం. ఒక పార్టీ అధ్యక్షురాలండి. అరే ఒక పార్టీకి 4 పైసలున్నాయి కాబట్టి నువ్వు పార్టీ పెట్టినావు. ఇప్పుడు నన్ను కూడా పార్టీకి అధ్యక్షుని కమ్మన్నారు ఎవరు? ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ పార్టీకి. నా దగ్గర ఏం లేదు కాబట్టి పోలే. నా దగ్గర పైసలు లేవు కాబట్టి నేను పోతే పెద్ద నాయకుని. నేను నాయకునిగా గుర్తింపు ఉన్నది. ఇప్పుడు ఆమె పెట్టిన పార్టీకి ఏమీ విలువ ఉండదు. జనాలు భారీగా వస్తున్నారు అని చెప్తున్నారు. అసలు ఆమె ఎక్కడికి వెళ్ళినా ఊదుగాలది పీరు లేవు. అది ఆమె ఏదన్నా గౌరవప్రదంగా కాంగ్రెస్ తోటి ఇప్పుడే అటాచ్మెంట్ అయ్యి ఈ స్థానిక సంస్థలలో ఎమ్మెల్సీ ఇట్లా అయితే మంచిది. పార్టీకి విలువ ఉండదంటారు, ఏముండదు, ఆదరణ ఉండదంటారు. కేసీఆర్ కూతురు కాబట్టి ఆ పార్టీ గురించి మాట్లాడుకుంటాను. మీలాంటి వాళ్ళు ఫోకస్ ఇస్తాను, ఇంకెవరైనా ఫోకస్ ఇస్తాడు, పత్రిక వాళ్ళైనా ఎవరైనా. కేసీఆర్ బిడ్డ కాబట్టి. ఇప్పుడు ఆమె ఎందుకు బయటకు వచ్చిందంటారు? ఇప్పుడు ఆమె అన్ని రోజులు అట్లుండి నాకు తెలిసి ఏంటంటే కేసీఆర్ ఆస్తి మనవని పేరు మీద కోడల పేరు మీద రాసిచ్చింది. అంటే కేటీఆర్ గారి భార్య కొడుకు పేరు మీద ఇద్దరి పేరు మీద రాసిచ్చినాకనే అందులో ముఖ్యమైన వాళ్ళు నాకు ఎప్పటికి సమాచారం చెప్తారు. ఎందుకంటే అనేక సంవత్సరాలు కలిసి కదా. సో వాళ్ళ పేరు మీద రాసిచ్చినందుకు ఈమె కోపం వచ్చిందంటారా? ఆ లెటర్ అదే, వాళ్ళ అమ్మకి ఇచ్చిన లెటర్ అదే. ఏమని? నాదేదో తేల్చుండనే అమెరికా పోయింది, తేల్చలేదు కాబట్టి అమెరికా నుంచి రాగానే దయ్యాలు ఉన్నాయి ఆ పార్టీలు అని చెప్పింది. ఆస్తి గొడవ తప్ప అస్తిత్వం గొడవ కాదు. ఆమెకి ఏం తక్కువైందండి? ఆమె కేసీఆర్ గారు బతుకున్నట్లు ఆస్తులు పంపకాలు చేసేసారనే మీరు అయిపోయింది. ఎందుకు? ఏమంత అత్యవసరం వచ్చింది? ఇక గట్లే ఉంటుంది. ఇదంతా పాపో సొమ్ము, ఎవరిని నిమ్మలంగా ఉండనిది. కేసీఆర్ నిమ్మలంగా ఉండనిది, ఆ మిగతా సొమ్ము తిన్నోని ఎవరిని నిమ్మలంగా ఉండనిది. కవిత కూడా నిమ్మలంగా ఉండదు. ఎవ్వరు చరిత్రలో యావత్ భారతావనిలో ఇటువంటి అవినీతి సొమ్ము ఎవరైనా నిద్రపట్టనిచ్చిందా? అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎంత చరిత్రాత్మకమైండు. ఇప్పుడున్న ప్రధానమంత్రులలో చూడండి, మీరు చూడండి, ఆల్ ఇండియాలో జరిగిన పరిణామాలన్నీ చూడండి. ప్రజల సొమ్ము ఉచితార్థంగా తిన్నోడు ఎవడు నిమ్మలంగా చావాలి. సో అయితే బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అనేది ఉండదంటారు? ఉండదు. కానీ హరీష్ రావు బీజేపీలోకి వస్తాడంటారు. అవకాశం ఉన్నది. అంటే గెలిచి వస్తాడా లేకపోతే గెలవకుండా? ఒక్కటేనండి, నేనేమంటానంటే హరీష్ రావు రాకపోతే హరీష్ రావు అనుచర వర్గం ఎవ్వడు ఉండడండి. ఓటు ఎటు పడుతుందో అటు పోయి నిలబడతారు అంతే.